హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. నిన్న నైట్ మా పక్క రూమ్ అక్క అయితే పాలిచ్చింది, పెరుగు తోడేసుకోమని చెప్పాను కదా. ఇంకా అవైతే పెరుగు తోడేసాను అనమాట. పెరుగు భలే గడ్డలాగా తోడుకుంది. లేచిన వెంటనే పనులన్నీ స్టార్ట్ చేసేసి వంట అయితే చేసేసాను. నేను కూడా రెడీ అయిపోయాను డ్యూటీకి వెళ్ళడానికి. పెరుగు మాత్రం బాగా తోడుకుంది కదా, ఇంక నేనైతే బాక్స్లోకి పెట్టుకుంటున్నాను. ఊరైతే దొండకాయ చేశాను. రాత్రిది కొద్దిగా చికెన్ ఉంది, అది మా ఆయనకి వంచేసి దొండకాయ మట్టుకి నేను వేసుకుని అయితే వెళ్ళిపోతున్నాను. ఇంక పెరుగు వచ్చేసి అయితే నాతో పాటు తినే ఆంటీకి అనమాట. ఆంటీ నేను కలిపి అయితే తింటాము. ఎప్పుడు పెరుగు నా కోసం ఆంటీ తీసుకొచ్చిద్ది, నేనైతే ఎప్పుడు తీసుకెళ్ళలేను. కూర లేనప్పుడు పెరుగు వేసుకొని తింటాను, కానీ డైలీ పెరుగు తినాలని అలవాటు అయితే నాకు లేదు. ఆంటీకి అయితే డైలీ పెరుగు అలవాటు ఉందనమాట. ఇంక తనతో పాటు నాకు కూడా అలవాటు చేసేసింది. ఆంటీ వాళ్ళు తోడు పెట్టుకుంటారంట, ఇంకా ఆంటీకి నాకు అనేసి ఒక బాక్స్లో అయితే వేసుకొచ్చిద్ది. ఇంక ఇవాళ అయితే నేను ఎలాగో తోడు వేశాను కదా, ఆంటీకి నాకు అనేసి అయితే తీసుకెళ్తున్నాను. నాకు వంట అంతా అయిపోయిన తర్వాత అయితే మా మామయ్య పాల ప్యాకెట్ తీసుకొచ్చారు. పాలైతే రోజు నేను తేవద్దని చెప్పాను, నాకు కాఫీ తాగే టైం కూడా ఉండట్లేదు. అయినా కాఫీ అలవాటు అయితే తప్పించేసుకున్నాను అనమాట. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే అలవాటు అయిపోయింది మళ్ళీని. కూర అయితే ముందే బాక్స్లో పెట్టేసుకున్నాను, అన్నం అయితే పెట్టుకోలేదు. ఇక అన్నం అయితే 2 బాక్సులు పెట్టుకుంటున్నాను. ఇంక పొద్దున్న పూటకైతే టిఫిన్ ఏం చేయట్లేదు, ఒక్కొక్క రోజు చేస్తున్నాను అంతే. ఒక్కొక్క రోజు అన్నమే పట్టుకెళ్ళిపోతున్నాను. ఇక పొద్దుటికి మధ్యాహ్నానికి కూడా అన్నమే తీసుకెళ్తున్నాను. కూర అయితే బాక్స్లో పెట్టేసి చాలాసేపు అవుతుంది. కవర్ కోసం అయితే చూసుకున్నాను అనమాట. మామూలుగా బాక్స్తోనే అలా పెడితే కూర లీక్ అయిపోయి బ్యాగ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇంక అందుకనేసి అయితే బాక్స్కి ఒక కవర్ కట్టి ముడి వేసుకుని అప్పుడైతే పెట్టుకుంటున్నాను బ్యాగ్లో. మార్కెట్ రోజు తీసుకొచ్చిన కవర్లన్నీ అయితే చాలా మటుకు చింపేస్తాను తప్ప ఓపిక్గా అయితే ఉప్పను నేను. ఇంక ఇప్పుడైతే నాకు కవర్లు చాలా అవసరం పడ్డాయి, ఇంక అందుకనైతే ఓపిక్గా తీస్తున్నాను. మంచి కవర్ అయినా సరే చింపి పాడేస్తాను ఎందుకులే అనేసి. ఇప్పుడైతే వాటితోనే నాకు చాలా అవసరం పడింది కాబట్టి ఇంక దాచుకుంటున్నాను అనమాట అన్నీ కలిపి. ఇక పాలైతే కాగిపోయాయి, కొద్దిగా పంచదార వేసేసి కాఫీ పొడి అయితే కలిపేశాను. కాఫీ పొడి వేసి కాఫీ మరగబెట్టాలంట మా మావయ్యకి, అలా అయితే బాగుంటుంది అన్నారు. నాకైతే అలా మరగబెట్టిన కాఫీ నచ్చదు. మామూలుగా పాలు కాగిన తర్వాత మనం కాఫీ పొడి వేసుకొని కలుపుకుంటాం కదా, అలా అయితే నచ్చుతుంది. నేనైతే డైలీ కాఫీ అలవాటు తప్పించేసుకున్నాను. మళ్ళీ మా మావయ్య ఏమో మధ్య మధ్యలో పాల ప్యాకెట్లు తీసుకురావడము, ఇద్దరికి కాఫీ పెట్టి ఇవ్వడము, నేనేమో టెంప్ట్ అయిపోయి తాగుతున్నాను. కాఫీ అలవాటు ఎందుకు తప్పించేసుకున్నానంటే, అన్నట్టుకి జీరా వాటర్ తాగేదాన్ని అనమాట. ఇప్పుడైతే అది మానేశాను. అది తాగడం వల్ల అయితే నాకు బాగా వేడి చేస్తుంది. మొన్న సమ్మర్లో వచ్చేసి అయితే ఈఎస్ఐలో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నానని చెప్పాను కదా, అప్పుడైతే నాకు పీసీఓడి ఉందని తెలిసింది. ఇంక అందువల్ల అయితే ఈ కాఫీ అది మానేశాను. ఇంకా మా చెల్లి మెంతులు నానబెట్టుకొని పొద్దున్నే మరగబెట్టుకొని ఒక కప్ అయ్యాక తాగక్క పీసీఓడి తగ్గిద్దంట అని చెప్పింది. నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాను, తగ్గుతుందని అయితే చెప్పారు చాలామంది. ఇంకా అందుకనైతే ఆ మెంతులు నానబెట్టుకున్న వాటర్ తాగైతే వెళ్తున్నాను. వేడిగా ఉన్నా సరే చల్లార పెట్టేసుకొని గబగబా తాగేసి అయితే వెళ్ళిపోతాను. అలవాటు ఉంటేనే తాగలుగుతాము. చాలా చేదుగా అయితే ఉంటాయి, ఇంక చేదుగా ఉన్నా సరే హెల్త్కి మంచిది కదా అని అయితే నేను కళ్ళు మూసుకునే తాగేస్తాను. తాగ్గా అయితే నాకు అలవాటు అయిపోయింది. కాఫీ ఎలా తాగుతున్నాను, టైం ఉంటే అలానే మెల్లిగా తాగైతే వెళ్తాను. మెంతి వాటర్ తాగడం వల్ల పీసీఓడి నిజంగా తగ్గుతుందో లేదో కానీ నాకైతే ఒక మంచి జరిగింది. అందుకన్నా కొంత డైలీ అయితే వాటర్ మానకుండా తాగుతున్నాను. సండే అయితే మాత్రం ఈ కాఫీ తాగి ఆ వాటర్ తాగడమే మానేస్తాను. ఇంక కాడ నుంచి సండే కూడా అదే తాగాలి. రోజు నేను వెళ్ళేది లేటుగానే కాబట్టి మెల్లగా కాఫీ మా మామయ్యతో పాటు కలిసి తాగుతున్నాను, లేదంటే గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. వీడియో ఆన్ చేస్తే చాలు ఎక్కడ లేని సిగ్గొచ్చి పడిపోద్ది మా మావయ్యకి. అసలు తల అనేది పైకి ఎత్తట్లేదు. ఇప్పుడు పెట్టిన కాఫీ బాగాలేదని తిట్టుకుంటూ తాగుతున్నాడు అనమాట. అయితే నువ్వే పెట్టన్నాను, ఇంకా అందుకని నవ్వుతా ఉన్నారు. ఆయన కూడా కాఫీ బాగానే పెడుతున్నారు, ఈ మధ్యన నేర్చుకున్నారు. నాకైతే డ్యూటీ ఉంది కాబట్టి బాక్స్ పెట్టుకుని అయితే నేను రెడీ అయిపోయాను. ఇంకా మా ఆయనకి ఉందో లేదో తెలియదు అనమాట, ఇంకా ఫోన్ అయితే రాలేదు. అందుకని అయితే నేను ఆయనకి బాక్స్ పెట్టలేదు, నాకు మాత్రమే పెట్టుకున్నాను. ఆయన చేసేది మేస్త్రి పని కాబట్టి వర్షాలు పడితే అసలు పనులే ఉండట్లేదు. వర్షాలు లేకపోయినా సరే ఏంటో 3 నెలల నుంచి అయితే సరిగ్గా పనే లేదు. ఇప్పుడైనా ఉందో లేదో తెలీదు, ఇంకా అందుకని నేను బాక్స్ పెట్టలేదు. నన్ను దించేయమని చెప్తే బండి తాళం తెచ్చుకోవడానికి అయితే లోపలికి వెళ్ళారు. దగ్గర పనులు లేకపోయినా ఏదోలా గడిచిపోద్ది, కానీ ఇక్కడైతే గడవదు మనకి. ఎందుకంటే రెంట్ కట్టుకోవాలి, అన్నీ కొనుక్కోవాలి. ఇంటి దగ్గర ఏది కొనుక్కోకపోయినా రోజు అనేది మంచిగానే వెళ్ళిపోద్ది. అసలే ఈ డ్వాక్రానే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు కట్టేయాలి. మళ్ళీ శ్రీనిధి ఒకటి మొన్న తీసుకున్నాము. ఇంకా అది ఇది కాకుండా ఈ రెంట్ కూడా అంతే, కరెక్ట్గా 4వ తారీఖుకే ఉంది మాకు టైము. నెల వచ్చేసరికి కరెక్ట్గా ఈ డ్వాక్రాకి శ్రీనిధికి రెంట్కే వచ్చేసి 12,000 వరకు అవుతుంది. ఒకటి 15వ తారీఖును, ఒకటి 25వ తారీఖునే ఉంటే బాగుండి అనిపించింది, కానీ అలాగైతే కుదరదు కదా. ఇంకా నాకైతే టైం అయిపోయింది. మా మావయ్య అయితే బండి తీసుకోవడానికి అయితే వచ్చారు. బండి ఎక్కడ పెట్టాలన్నా మాకైతే భయం అవుతుంది. మొన్న ట్యాంక్ ఫుల్ చేయించారనమాట పెట్రోల్. తెల్లారేసరికి అయితే పెట్రోల్ లేదు, మొత్తం ఎవరో తీసుకుని అయితే వెళ్ళిపోయారు. పెట్రోలే కాకుండా మొన్న మధ్యన స్విగ్గీలోకి అయితే వెళ్ళారనమాట. ఫోన్ పెట్టుకోవడానికి అనేసి ఒక స్టాండ్ అనేది బిగించారు బండికి.
అది కూడా విప్పుకొని అయితే వెళ్ళిపోయారు. అందుకని బండి అయితే ముందు పెట్టారనమాట. అప్పుడైతే ఈ రూమ్ వెనకాల పెట్టారు. అయితే డ్యూటీ అయిపోయింది, ఇంటికైతే వచ్చేసాను. మా మామయ్యకి ఈరోజు డ్యూటీ లేదంట, ఆయన అయితే నాకు అయిపోయి నాకు ఫోన్ చేశాను, ఉన్నావా ఇంటి దగ్గర అంటే వచ్చారనమాట తీసుకొని వెళ్ళడానికి. ఈరోజు అయితే మా మామయ్య డ్యూటీకి వెళ్ళలేదు కాబట్టి తాళం తీసుకున్నాను. మొన్న 2 సార్లు అయితే ఆయన తీసుకొని వెళ్ళిపోయారు. నాకైతే చాలా ఇబ్బంది అయిందనమాట. అప్పుడు వర్షంలోనే కూర్చోవలసి వచ్చింది. 2 మా పిల్లలు పడేశారు, ఒకటేమో నేను ఎక్కడో పడేశాను, ఇంకొకటే ఉంది. ఆ ఒకటి అయితే ఆయన ఎక్కడ పట్టట్లేదు, మర్చిపోయి తీసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. నేను ముందు వెళ్ళిపోతాను కాబట్టి నేను తాళం అయితే తీసుకెళ్ళట్లేదు. ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా అమ్మ 1 కేజీ రొయ్యల వరకు ఇచ్చింది. కేజీ రొయ్యలు వేసేసి 1/2 కేజీ రైస్ వేసి అయితే రొయ్యల బిర్యానీ చేశాను. బిర్యానీ అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. ఇంకా కూర ఏం చేసుకోలేదు, అన్ని రొయ్యలు వేసాక ఇంకా కూర ఏం చేసుకుంటాం. ఇంకా నైట్ తోడేసిన పెరుగు అయితే కొంచెం ఉందన్నమాట, ఇంకా అది వేసుకొని అయితే తినేసాము. రొయ్యల బిర్యానీ ఎలా చేశాను అనేది అయితే షార్ట్ వీడియోలో పెట్టాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఛానల్లోకి వెళ్ళి చూడండి. బిర్యానీలో రొయ్యలు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముద్దకు రొయ్య అయితే వచ్చింది. బియ్యం ఇంకా తగ్గించి ఉంటే బాగుండు, మేమిద్దరము తినగానే చాలానే మిగిలిపోయింది. మా రూమ్ పక్కన ఉన్న అక్క వాళ్ళు అయితే నాన్ వెజ్ ఎప్పుడు తినరంట, ఇంకా అందుకని వాళ్ళకు కూడా పెట్టివ్వలేదు. మార్నింగ్కి ఉంటుందిలే అనేసి మూత పెట్టేసి అయితే ఉంచేసాను. ఇదే వాటి వ్లాగ్ నచ్చిందా? వ్లాగ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ బాగున్నాయా లేదా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెప్పడం మర్చిపోయాను, నేను ఈరోజు వేసుకున్న డ్రెస్ వచ్చేసి అయితే మీషోలో 320కి తీసుకున్నాను. ఆల్రెడీ షార్ట్లో కూడా చెప్పాను, డ్రెస్ అయితే బాగానే ఉంది, సైజ్ కూడా కరెక్ట్గానే వచ్చింది. డ్రెస్ కూడా బాగానే కంఫర్ట్గా ఉంది, కాకపోతే కాటన్ అయితే కాదనమాట, సిల్క్ కాటన్ అయితే కలిసింది. ఇదే ఇవాళ వీడియో, నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. ఉంటాను, బాయ్.